హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పకెట్. తమిళనాడు హైకోర్టు తాజాగా ఒక కీలక తీర్పును వెలువరించింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా తమిళనాడులో తిరుపరంకుండ్రం అనే ఒక దేవాలయానికి సంబంధించి కార్తీక దీపాన్ని అంటించుకోవడం కోసం హిందువులు ఏకంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదంటే తమిళనాడు హైకోర్టును పర్మిషన్ అడిగే పొజిషన్లో అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక హిందువులు మాకు కార్తీక దీపాన్ని అంటించుకోవడానికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడగగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో తమిళనాడు హైకోర్టులో వీళ్ళంతా పిటిషన్ను దాఖలు చేశారు. గతంలోనే జస్టిస్ స్వామినాథన్ దీనిపై పూర్తిగా విచారణ జరిపించిన తర్వాత వాదోపవాదనలు విన్న తర్వాత దీనిపై కీలక తీర్పును వెలువరించారు. ఆ తీర్పులో ఈ దీపాన్ని ఏదైతే వెలిగించే రాతి స్తంభం ఉంటుందో ఆ స్తంభం పూర్తిగా దేవాలయానికి సంబంధించింది కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడ దీపాన్ని వెలిగించుకోవచ్చు, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేకాకుండా అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా ప్రభుత్వమే దీనిపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించి మరి ఈ దీపాన్ని అంటించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనే విధంగా స్వామినాథన్ ఒక కీలక తీర్పును వెలువరించారు. అయితే దీన్ని డిఎంకే ప్రభుత్వం పూర్తిగా తప్పుపట్టింది. హిందువులు అక్కడ ఈ కార్తీక దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయగా డిఎంకే తన పోలీసులను పెట్టి మరీ వీళ్ళను అడ్డగించింది. సో అక్కడ పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్యలను సైతం సృష్టించింది. దీంతో తమిళనాడు హైకోర్టుకు మళ్ళీ హిందువులు వెళ్ళి పిటిషన్ను దాఖలు చేయగా ఆ తర్వాతే దీన్ని విస్తృత ధర్మాసనం అంటే ఇద్దరు సభ్యులు ఉన్న ధర్మాసనానికి తమిళనాడు హైకోర్టు దీన్ని సిఫార్సు చేసింది. తాజాగా ఈ ఇద్దరు సభ్యులున్న ధర్మాసనం సైతం దీనిపై ఒక కీలక తీర్పును వెలువరించింది. దీంట్లో తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుపట్టింది. మీరు ఏదైతే వాదనలు చేస్తూ ఉన్నారో ఈ వాదనల్లో అస్సలు కూడా బలం లేదు, ఇవన్నీ పేలవమైన వాదనలు, మీరు ఎక్కడా కూడా వీటిని నిరూపించలేకపోయారు అనే విధంగా తమిళనాడు హైకోర్టు దీన్ని పూర్తిగా తప్పుపట్టింది. దీంతో హిందువులకు ఇదొక అతిపెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో హిందువులు దీనిపై ఒక మేలుకొలుపు అనే విధంగా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవైపు డిఎంకేతో పాటు మరోవైపు ఇండి కూటమి పార్టీలు హిందువులకు వ్యతిరేకంగా ఎంత పెద్ద ఎత్తున పని చేస్తూ ఉన్నాయో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తమిళనాడు హైకోర్టు తాజాగా డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఏమిటి అండ్ ఇండి కూటమి హిందువులకు వ్యతిరేకంగా ఏ విధంగా పని చేస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం విస్తృత ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్లో చేసిన వాదనలలో ఈ కార్తీక దీపాన్ని అంటించే ప్రదేశం అంటే ఒక రాతి స్తంభం ఉంటుంది, ఈ రాతి స్తంభంపై దీపాన్ని అంటిస్తూ ఉంటారు. ఈ రాతి స్తంభం ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా కూడా దర్గాకు సంబంధించింది. అంతేకాకుండా ఈ రాతి స్తంభం సైతం దర్గాకు సంబంధించిందే అనే విధంగా డిఎంకే ప్రభుత్వం హైకోర్టులో వాదనలు చేసింది. అయితే ఈ వాదనలను హైకోర్టు పూర్తిగా తప్పుపట్టింది. ఇది దర్గాకు సంబంధించింది అనే దానికి మీరు ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారు, అంతేకాకుండా మీ వాదనలో కూడా అస్సలు పసలేదు అనే విధంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఇది పూర్తిగా దేవాలయానికి సంబంధించింది అనే విధంగా హిందువులు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం సమర్పించారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దేవాలయానికి సంబంధించిందే అని హైకోర్టు నమ్ముతోంది అని విస్తృత ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ఈ డిఎంకే ప్రభుత్వం అక్కడ కనుక కార్తీక దీపాన్ని వెలిగిస్తే పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ దీపాన్ని వెలిగించడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దు అని హైకోర్టును కోరింది. అయితే హైకోర్టు దీన్ని సైతం పూర్తిగా తప్పుపట్టింది. ఇది పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్రభుత్వం అయి ఉండి శాంతి భద్రతలను కాపాడలేకపోతే అసలు మీ ప్రభుత్వం ఉన్నదెందుకు? సంవత్సరంలో ఒక్కసారి దీపాన్ని వెలిగిస్తే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వాదనలు మీరు అసలు చేయవద్దు అని కూడా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఆ ప్రాంతంలో కార్తీక దీపాన్ని వెలిగించుకోవడానికి హిందువులకు పూర్తి హక్కులు ఉన్నా కూడా డిఎంకే ప్రభుత్వం హిందువులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అంటే వీళ్ళు
హిందూ వ్యతిరేకంగా ఎంతగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మనందరం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ ఇలాంటి వివాదాలు చెలరేగిన తర్వాత హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు ఏ తీర్పునైతే ఇస్తుందో దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికే ప్రయత్నాలు చేస్తాయి. కానీ గతంలో స్వామినాథన్ ఇచ్చిన తీర్పును డిఎంకే ప్రభుత్వం అమలు చేయకుండా పూర్తిగా అడ్డుకుంది. హిందువులకు ప్రొటెక్షన్ కల్పించి ఆ కార్తీక దీపాన్ని వెలిగించమని హైకోర్టు తీర్పునిచ్చినా కూడా డిఎంకే ప్రభుత్వం తన పోలీసులను అడ్డుపెట్టి మరి వీళ్లను ఆపివేసింది. అంతేకాకుండా అక్కడ స్థానికంగా అల్లర్లను క్రియేట్ చేసే ప్రయత్నం సైతం చేసింది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనంతటినీ చూస్తూ ఉంటే డిఎంకే ప్రభుత్వం పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలను చాలా పకడ్బందీగా అమలు చేస్తుంది. ఇంతటితో వీళ్ళు ఆగలేదు. ఈ స్వామినాథన్ జడ్జి ఎవరైతే తీర్పునిచ్చారో ఇతన్ని ఇంపీచ్మెంట్ చేయాలి అనే విధంగా లోక్సభలో ఇండి కూటమి నేతలంతా కలిసి 100 మంది ఎంపీలు దీనిపై సంతకం చేసిన తర్వాత ఈ జడ్జిని ఇంపీచ్మెంట్ చేయాలి అనే విధంగా లోక్సభకు వీళ్ళు లేఖను సైతం సమర్పించారు. అంటే ఒక హైకోర్టు జడ్జి హిందువులకు అనుకూలంగా తీర్పును ఇచ్చినంత మాత్రాన, అంటే హిందువుల కోసమే ఇవ్వలేదు, దాంట్లో పూర్తిగా ఆధారాలు అన్నీ కూడా హిందువులకు అనుకూలంగా ఉన్నందువల్ల మాత్రమే హైకోర్టు ఇలాంటి తీర్పును వెలువరించింది. సో ఆ విధంగా హిందువులకు జస్ట్ అనుకూలంగా తీర్పును ఇచ్చినందువల్లనే అతన్ని ఇంపీచ్మెంట్ చేయాలి అని వీళ్ళు ఏకంగా లోక్సభకు సైతం లేఖను అందించారు. అంటే వీళ్ళు ఎంత హిందూ వ్యతిరేకులు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు విస్తృత ధర్మాసనం అంటే 2 సభ్యులతో కూడిన ధర్మాసనం సైతం ఇదే తరహా తీర్పును వెలువరించింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ 2 జడ్జిల పైన ఇంపీచ్మెంట్ మోషన్ను దాఖలు చేసే అవకాశం ఉంది అని రాజకీయ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో మరో ఏ ఇతర జడ్జి కూడా హిందువులకు అనుకూలంగా తీర్పును ఇవ్వాలంటే కూడా వెనకడుగు వేసే పరిస్థితిని వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో దీనంతటిని చూస్తూ ఉంటే ఇండి కూటమి కానీ లేదంటే డిఎంకే ఇలాంటి పార్టీలు అన్నీ కలిసి హిందువులకు వ్యతిరేకంగా ఎంతగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా హిందువులకు ఇదొక మేలుకొలుపుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిఎంకే ప్రభుత్వం హైకోర్టుతో ఆగకుండా ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టుకు సైతం వెళుతుంది. హైకోర్టు ఇచ్చిన 2 తీర్పులు సైతం పూర్తిగా తప్పు అనే విధంగా సుప్రీంకోర్టులో వాదనలు చేసేందుకు సిద్ధమైంది. కాబట్టి హిందువులు ఇప్పటికైనా మేలుకోవాలి. ఇండి కూటమితో పాటు డిఎంకే ప్రభుత్వం ఇలాంటివి అన్నీ కూడా పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూనే ఉంటాయి. వీళ్ళందరికీ హిందువులు ఎక్కువ కాదు, ఎప్పటికైనా మైనారిటీ ఓటు బ్యాంకే వీళ్ళకు చాలా అంటే చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. కాబట్టి హిందువులంతా ఇప్పటికైనా సంఘటితం కావాలి. ఒకవేళ ఈ పార్టీలకు హిందువులకు మనం వ్యతిరేకంగా పని చేస్తే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా సంఘటితమై మమ్మల్ని భూస్థాపితం చేస్తారు అనే ఉద్దేశం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే వీళ్ళు హిందువులకు అనుకూలంగా పనిచేస్తారు. అండ్ హిందువులకు సరైన తీర్పులు వస్తే అక్కడికే సైలెంట్గా ఆగిపోతారు. అంతే తప్ప ఈ విధంగా ఇంపీచ్మెంట్ మోషన్ వరకు వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయరు. మరీ హిందువులు ఎక్కువగా సంఘటితం కనుక అయితే గతంలో వీర్ సావర్కర్ చెప్పినట్లు హిందువుల అంతా ఏకమైతే ఈ విపక్ష పార్టీలు లేదంటే ఈ సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చొక్కాపై జందెం వేసుకుని మరీ తిరుగుతారు అనే విధంగా సావర్కర్ గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో సరిగ్గా అలాంటి పరిస్థితి భవిష్యత్తులో వచ్చేంతగా హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో కనీసం దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా వీళ్ళు హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.